కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2026. పురుగులు. కథ రచన శ్రీ అవసరాల వెంకట్రావు. పఠనం భమిడిపాటి శరజ్జోత్స్న. కాశ్మీరం. కశ్యప మహర్షి ఇక్కడ నీటి నుంచి గ్రహించిన నేల. అణువణువున సౌందర్యాన్ని నింపుకున్న ప్రకృతి హేళ. భూతల స్వర్గం. ఆ హిమాలయ పర్వత సానువుల్లో దాదాపు 400 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉన్న లిడ్డర్ లోయ. ఆ లోయకి బంగరు జలతారు లిడ్డర్ నది. ఇది జీలం నదికి ఉపనది. దీనికి ఇంకో పేరు లంబోదరి. ఆ నది పరీవాహకంగా అపురూపంగా పొందికగా అమరి ఉంది పెహల్గాం. పెహల్గాం ఇంకో పేరు బేల్గాం. పరమశివుడు అమర్నాథ్ ప్రవేశించడానికి ముందు నందిని ఇక్కడ ఉండమని చెప్పాడని హిందువుల నమ్మిక. అమర్నాథ్ యాత్రలో ఇది ఆఖరు మజిలీ. తదనంతరం అనేక నమ్మికలు, జాతులు, మతాలు ఇక్కడ వాటి ప్రభావాన్ని చూపించాయి. జహంగీర్ మొదలు ఎంతోమంది రాజులు, చక్రవర్తులు ఇక్కడ వేసవిని గడపడానికి వచ్చేవారు. లంబోదరి నది ఈ ప్రాంతానికి ప్రత్యేక హుందాతనాన్ని, అందాన్ని చేకూరుస్తోంది. మంచు పరదాలని తప్పించుకుని వచ్చిన సాయంత్రపు నీరెండ లంబోదరి జలాలపై పడి పరిసరాలకి వింత శోభని అందిస్తోంది. ఎప్పుడూ యాత్రికులతో సందడిగా ఉండే ఆ పరిసరాలు మందకొడిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా నిరుత్సాహం, అనాసక్తత. ఇక్కడ జరిగిన ఆ అవాంఛనీయ సంఘటన మొత్తం వాతావరణాన్ని పాడుచేసింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా, సామాజికంగా నిలబడుతున్న ప్రజల మీద ఆ సంఘటన చావుదెబ్బ కొట్టింది. అందరి జీవితాల్లో యాంత్రికత చోటు చేసుకుంది. స్వచ్ఛంగా, మంద్రంగా ప్రవహిస్తున్న నీటి ఒడ్డున కాళ్ళు నీళ్లలో ఉంచి కూర్చుంది అఫీఫా బేగం. ఆమెకి పరిసరాలు ఏమీ తెలియడం లేదు. 2 గంటల నుంచి నిర్లిప్తంగా కూచుని ఉంది. ఆలోచనకి, ఆవేదనకి అతీతమైన మానసిక స్థితి. సాయంత్రం అవుతోందన్న సంకేతంగా సెక్యూరిటీ వాళ్ల ఈలలతో ఇహంలోకి వచ్చింది అఫీఫా. నెమ్మదిగా లేచి బురకా సర్దుకుని నడక ప్రారంభించింది. ఎన్నో రోజులు అవిశ్రాంతంగా చేసిన ఆలోచనల ఫలితాన్ని ఆచరణగా మార్చే ఉద్దేశం, సమయం ఆసన్నమైనట్టు ఆమె అడుగులు వేగంగా పడుతున్నాయి. లారిపోరా మార్కెట్ సందుల్లోకి. తెలిసిన త్రోవే. యాత్రికులు లేని మార్కెట్లు వెలవెలబోతున్నాయి. దారులు ఖాళీగా ఉన్నాయి. తననెవరైనా గమనిస్తున్నారేమోనని మధ్యలో ఒకసారి చూసుకుంటూ నడుస్తోంది. 5 నిమిషాల నడక తరువాత తన గమ్యస్థానం చేరింది. ఎత్తైన కోటలాంటి ప్రదేశం. ముందున్న గేటు ముందు హుందాగా కనిపిస్తోంది పంజాబ్ రెజిమెంట్ అన్న బోర్డు. ఆ ఆఫీసు ముందు మౌనంగా 2 నిమిషాల నించుంది అఫీఫా. ఒకసారి పరిసరాలు పరిశీలించి మరొకసారి ముఖం మీద ఉన్న నకాబ్ సర్దుకుని ఆ ఆఫీసు ఆవరణలోకి ప్రవేశించింది. ఖాళీ ప్రదేశం దాటి ఆఫీసులోకి ప్రవేశిస్తుంటే గుమ్మం దగ్గర సెంట్రీ పలకరింపుగా ఆప్యాయంగా నవ్వాడు. అఫీఫా తల పంకించి ఆఫీసులోకి ప్రవేశించి హాల్ చివర ఉన్న మెట్లవైపు నడిచింది. ఠేరో! పెద్ద గర్జన వినిపించింది. ఆశ్చర్యంగా అటు చూసింది అఫీఫా. ఎవరు నువ్వు? ఇక్కడ ఎవరికీ చెప్పకుండా, పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సలాం, నా పేరు అఫీఫా బేగం. మేజర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. అపాయింట్మెంట్ ఉందా? ఇలారా, నీ ఆధారవి చూపించు. కరుకుగా అడిగాడు అక్కడ డ్యూటీలో ఉన్న నాయక్ సుబేదార్ ఖాలిద్. ఆ సంభాషణను లోపల్నుంచే విన్న మరో నాయక్ పరుగున వచ్చి, సార్, ఈమె అని ఏదో చెప్పబోయాడు. ఎవరైనా సరే, నాకు నమ్మకం కుదిరితేగాని సార్ దగ్గరికి వెళ్లడానికి వీల్లేదు, కరాఖండిగా చెప్పాడు ఖాలిద్. ఈలోగా అఫీఫా నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి తన ఆధార్ను చూపించి ముఖం మీద ఉన్న నకాబ్ తొలగించింది. గంభీరంగా ఆధార్ను, ఆమె ముఖాన్ని మార్చి చూసి, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు ఖాలిద్. అఫీఫా మౌనంగా తన బ్యాగ్లో నుంచి ఒక నీలం రంగు గుర్తింపు కార్డు అతనికి అందించింది. వారు చేసిన సామాజిక సేవకి గుర్తింపుగా ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా ఆ బ్లూ కార్డు. అది అందుకుంటూనే ఆమెకేసి ఆశ్చర్యంగా చూసి పైకి వెళ్లమని తలాడించాడు. తన కార్డులు బ్యాగ్లో పెట్టుకుంటూ మెట్లవైపు నడిచింది అఫీఫా. మేడమీద చెక్క ఫ్లోరింగ్ ఉన్న పెద్ద హాలుకి చివరగా ఉంది ఆ మేజర్ గారి క్యాబిన్.
దాని తలుపు మీద మేజర్ అభిషేక్ వర్మ అన్న ఇత్తడి అక్షరాలు తళతళా మెరుస్తున్నాయి. తలుపు తీసిన సెంట్రీకి ధన్యవాదాలు చెబుతూ లోపలికి ప్రవేశించింది. ల్యాప్టాప్ చూస్తూ మొబైల్లో ఏదో విషయాన్ని చర్చిస్తున్నాడు అభిషేక్ వర్మ. లోపలికి వచ్చిన అఫీఫాని చూడగానే ఆప్యాయంగా నవ్వి కూచోమని కుర్చీ చూపించాడు. ఆ చర్య త్వరగా పూర్తిచేసి అఫీఫా కేసి తిరిగి, ఆపా ఎలా ఉన్నావు అని అడిగాడు. దానికి అఫీఫా మౌనంగా తలపంకించింది. చెప్పు ఆపా, ఏదో కొంచెం సీరియస్గా ఉన్నావు, ఏమైంది? కొంచెం కాఫీ తాగుదామా అంటూ లేచి కిటికీ పక్కగా ఉన్న కాఫీ సెట్ దగ్గరికి నడిచాడు. అవునభి, ఓ విషయం నీతో మాట్లాడాలి. చెప్పు ఆపా. నా ఇంట్లో పురుగులు చేరాయి. కాఫీ కలుపుతున్న అభి ఒకసారి ఆశ్చర్యంగా ఆవిడకేసి చూశాడు. అవును, పురుగులు పోగొట్టలేని పరిస్థితిలో నీ దగ్గరికొచ్చాను. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నువ్విక్కడికి రావడం ఎంత ప్రమాదమో నీకు తెలీదా? తెలుసు. నా గురించిన జాగ్రత్తలు నేను చూసుకుంటాను. నువ్వు పురుగుల సంగతి ఆలోచించు. అభి ఆపాకేసి చూశాడు. స్థిరంగా ధైర్యంగా ఉంది. అఫీఫా భర్త భారత సైన్యంలో పనిచేస్తూ అసువులు బాశాడు. కాశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాల వల్ల గాయపడిన ఎంతోమందికి అఫీఫా సేవలు చేసింది. ఆమె నర్సు కాదు, అయినప్పటికీ ఈ సేవలు చేయడానికి ఆమె నర్సింగ్ నేర్చుకుంది. ఘటనా స్థలం మధ్యలో సేవలందించడానికి కూడా ఆమె ఏనాడూ వెరవలేదు. ఆ తెగింపు, దీక్ష చూసి అభి ఆమెని గౌరవించడం ప్రారంభించాడు. ఆ తరువాత ఆమె అభికి పెద్దక్క, చిన్న గురువుగా అయిపోయింది. ఎప్పుడు చేరాయాపా? పెహల్గాం సిగ్గుపడే సంఘటనకి నెల ముందు. అంటే 3 నెలల నుంచి? అవును. వాటిని తరిమేయడానికి నా ప్రయత్నాలన్నీ చేశాను. కుదరలేదు. నా ప్రవర్తనకి కోపం వచ్చి నా కొడుకుని వాళ్ల దగ్గర ఉంచుకున్నారు. అవునా? వాణ్ణి వాళ్ల అక్క దగ్గరికి ఆ దేశం పంపించానన్నావు? అవును, వాళ్ళు నాకదే చెప్పారు. నా కూతురి పెళ్లికి ముందు ఆ కుటుంబం గురించి అంతా విచారణ చేశాను. ఆ కుటుంబము చాలా మంచిది. నా అల్లుడు మెడికల్ షాప్ నడుపుతాడు. ఇప్పుడు నా కూతురు ఒక రెడీమేడ్ కంపెనీలో దర్జీగా పనిచేస్తోంది. నా దృష్టి తప్పించుకున్నది నా అల్లుడి తమ్ముడు. ఆయనేం చేస్తాడు? పురుగుల సంస్థలో పనిచేస్తాడు. మన దేశం మీద విపరీతమైన ద్వేషం పెంచుకున్న వ్యక్తి. నిరంతరం విషం కక్కుతూనే ఉంటాడు. వాడే 3 నెలల క్రితం నా కొడుకుకి సెలవులని, వాడికి అక్కని చూపిస్తానని తీసుకెళ్లాడు. ఆనాటి నుంచి వాడు నాకు ఆదేశాలిస్తున్నాడు. నేను వాడు చెప్పినట్టు చేయకపోతే నా కొడుకు ప్రాణానికి ప్రమాదమని హెచ్చరించాడు. అయ్యో, మరి పురుగులెప్పుడు చేరాయి? ఇక్కడ ఇంకెంతమందిని ఏమార్చాడో. మా ఇళ్లకు బాగులు చేయిస్తానని చెప్పాడు. అవును, నువ్వే చేయించుకున్నావు గదా? నేను కాదు, వాడే చేయించాడు. మెట్ల కింద వంటగదిలో బట్టి వెనక, డాబా మీద పొగగొట్టం వెనకాల ఇలా కొన్ని చోట్ల పురుగులు చేరడానికి సావకాశం ఏర్పరచుకున్నాడు. తరువాత పురుగులు చేరాయి. ఇలా ఎంతమంది ఉన్నారాపా? మన వాళ్ళెవరైనా ఉన్నారా? ఉన్నారభి. అదే నన్ను ఎక్కువగా బాధపెట్టింది. మా పక్క వీధిలో నూర్ కొడుకు పై చదువులకు వెళ్ళాడు గదా, ఇప్పుడు వాడు పురుగై వచ్చాడు. అవునాపా, ఆ విషయం తెలిసింది. అన్యాయం కదా. ఆ కుటుంబం అంతా ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కదా. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త. నాకు పర్వాలేదభి, నా జాగ్రత్త నేను చూసుకుంటాను. కాని పురుగుల ఏరివేత ఈ రాత్రికే జరిగిపోవాలి. రేపు ఉదయం మళ్ళీ అన్నీ మారిపోతాయి. అవునా? ఈ రాత్రికా? చూస్తాను. కాని బలాబలాలు చూసుకోవాలి కదా అప్పా. అవును, అందుకే ఇదిగో పురుగు పట్టిన ఇళ్లల్లో అవి ఉన్న చోట్లు ఇక్కడ రాశాను. ఎక్కడ ఏరివేత మొదలు పెట్టాలో, ఎక్కడితో పూర్తి చేయాలో నాకు తెలిసినంతవరకు రాశాను. మిగతా విషయాలు నువ్వు చూసుకో. అభి ఆపాకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఒక దివంగత సైనికుడి భార్య రచించిన యుద్ధతంత్రం. ఆమె కళ్లల్లోకి చూశాడు. అవి భావరహితంగా ఉన్నాయి. తన కొడుకు, కూతురు ప్రాణాలు ముడిపడిన యుద్ధం. అయినా ఆమె సిద్ధంగా కనపడింది. ఆమె అభికేసి ఒకసారి చూసి తల పంకించి బయటికొచ్చింది. వెనకే అభి మెట్ల వరకు వచ్చాడు. మెట్ల వరకు వచ్చి ఏదో గమనించినట్టు వెనక్కి తిరిగి, ఆ భుజం మీద గాయం ఏమిటి అభి? ఏమైంది? కంగారుగా అడిగింది. నిన్న ఒక చిన్న ఆపరేషన్లో బుల్లెట్ తగిలింది. గాయం చిన్నదే, అభి నవ్వుతూ అన్నాడు.
జాగ్రత్త చెప్పి కిందకి నడిచింది అఫీఫా. కిందకి దిగి వెనక గుమ్మం వైపు నడిచింది. సెంట్రీ తలుపు తీశాడు. బయటికొచ్చి చీకటిగా ఉన్నవైపు వెనక గేట్ దగ్గరికొచ్చింది. అక్కడ ఖాలిద్ గేటు తీసి అన్నాడు, బాజీ, నన్ను అపార్థం చేసుకోకు. నకాబ్ సర్దుకుంటూ సలాం చేస్తూ చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ వెలుగు కిరణం. పురుగుల ఏరివేత తరువాత తన వాళ్లను కాపాడుకునే యుద్ధానికి సన్నద్ధమవుతూ. కథామంజరి శ్రావ్య సంచిక జూన్ 2026. పురుగులు శ్రీ అవసరాల వెంకట్రావు గారి కథ విన్నారు. పఠనం భమిడిపాటి శరజ్జోత్స్న. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ మిత్రులకి, బంధువులకి అందరితో షేర్ చేస్తారు కదూ. నమస్కారం.